ట్రంప్ కలలు కల్లలయ్యాయి. యుద్ధాలు ఆపనని పదే పదే చెప్పుకున్నప్పటికీ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. వెనెజులా మహిళ మరియా కొరీనా మచాడోను వరించింది నోబెల్ పీస్ ప్రైజ్. దీనిపై వైట్ హౌస్ ఘాటుగా స్పందించింది. అయితే తనకు వచ్చిన అత్యున్నత బహుమతిని ట్రంప్కు అంకితం చేశారు మరియా కొరీనా. 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి వెనెజులా మహిళ మరియా కొరీనా మచాడోకు దక్కింది. వెనెజులా నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న మరియా కొరీనా మచాడో నియంతృత్వ నికోలస్ మడురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య వెనెజులా కోసం ఎడతెగని పోరాటం చేస్తున్నారు. వెనెజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో మచాడో విశేష కృషి చేశారని కమిటీ కొనియాడింది. మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని ప్రస్తావించింది. వెనెజులా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించి శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి మచాడో స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది. నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్కు నిరాశే మిగిలింది. 8 యుద్ధాలు ఆపారని, గాజా శాంతి ఒప్పందం కుదిర్చారని గొప్పలు చెప్పుకున్న ట్రంప్ తనకు ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి రావాలని వాదించారు. పలు దేశాలు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ను నామినేట్ చేశాయి. ఇజ్రాయెల్, పాకిస్తాన్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, రువాండా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా కూడా ట్రంప్కు మద్దతు ప్రకటించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చెయ్యని యత్నం లేదు. చివరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంశాన్ని కూడా వాడేసుకున్నారు. తాను జరిపిన చర్చలతోనే ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయని క్రెడిట్ తీసుకునే యత్నం చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ఆ రెండు దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. గాజాలో శాంతి నెలకొల్పడం సహా 8 యుద్ధాలను ఆపడంలో విజయం సాధించాలంటూ ప్రకటించుకున్నారు. అయినా ఇవేవి ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని తెచ్చిపెట్టలేకపోయాయి. ట్రంప్కు నోబెల్ ప్రైజ్ దక్కకపోవడంపై వైట్ హౌస్ స్పందించింది. నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయింగ్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కన పెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించిందని ఆరోపించాడు. అయినప్పటికీ ట్రంప్ యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారని, శాంతి ఒప్పందాలతో ప్రజల ప్రాణాలు కాపాడతారని ఎక్స్లో రాసుకొచ్చాడు చుయంగ్. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించకపోవడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ పేరు మీద నామినేషన్లన్నీ నిర్ణీత గడువు జనవరి 31 తర్వాత వచ్చినవేనని స్పష్టం చేసింది. తాము ధైర్యం, సమగ్రత ఉన్న వ్యక్తులకు మాత్రమే అవార్డునిస్తామని నోబెల్ కమిటీ సభ్యులు ప్రకటించారు. కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను గమనిస్తోందన్నారు. నోబెల్ గ్రహీతల చిత్రాలు ఉన్న గదిలో కూర్చునే తమకు ఆ గది ధైర్యాన్నిస్తుందని, సమగ్రతతో పనిచేసే సంకల్పాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.